జై బోలో సమ్మక్క తల్లికి జై బోలో సారక్క తల్లికి. గుడి ముందలున్న ప్రాంగణాన్ని అయితే చూపిస్తూ చూడండి. ఈ ప్రాంగణం మొత్తము రాతి స్తంభాలతోటి అయితే నిర్మిస్తూ ఉన్నారు. ఇక రాతి స్తంభాలను చూస్తే మాత్రం మొత్తంగా అయితే ఆదివాసీలకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు అయితే ఉట్టి పడతా ఉన్నాయి స్తంభం మొత్తంలో. చిట్టి బెల్లం పట్టుకొని వచ్చేస్తా ఉంది అమ్మవారికి సమర్పించుకోవడానికి. మొత్తం వర్కే నడుస్తుంది, ఎక్కడ చూసినా వర్క్ వర్క్ వర్క్, అంతా అప్గ్రేడేషన్, భారీ మార్పులు అయితే మేడారం జాతరలో నడుస్తూ ఉన్నాయి. మేడారం రూపురేఖలు మొత్తం మారిపోతూ ఉన్నాయి. అబ్బో, చిన్నోడు కూడా బెల్లం తీసుకొని వస్తుండు అమ్మవారికి బెల్లం సమర్పించడానికి. వామ్మో, వీడి గిత్తతున్నాడు, వీడి ఇప్పటి నుంచే బెల్లం సమర్పిస్తాడు అమ్మవారికి. ఏముందిలే, సమ్మక్క సారక్క జంపన్న బాగు జాలేరి బండ చిలకల కట్టు కుర్రు కొండ మేడారం అమ్మవారి దీవెన చల్లగా ఉండాలి అందరూ. ఓకే, మేడారంలో ఏ చౌరస్తా చూసినా ఇలాంటి అద్భుతాలే అన్నమాట. మొత్తం ఆదివాసీల జీవన విధానము, సంస్కృతి సంప్రదాయాలు వాటిని ప్రతిబింబించేలాగా మంచి విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. హలో ఫ్రెండ్స్, నేను మీ హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచంద్ర గంజి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలిసి మీరు బాగుంటారని, బాగుండాలని కూడా కోరుకుంటా ఉన్నా. మన బ్రహ్మతాల్ వింటర్ ట్రెక్ అయితే కంప్లీట్ చేసినాం. ఎలా ఉంది వీడియో? నచ్చిందా? అందరు చూసిరా? నాకు తెలిసి మీకు అందరు నచ్చే ఉంటుంది. ఒకవేళ ఇప్పటికి కూడా ఇంకా చూడకపోతే వెంటనే బ్రహ్మతాల్ ట్రెక్ వీడియోస్ చూసేయండి. 2 పార్ట్లు ఉన్నాయి, చాలా అద్భుతంగా వచ్చింది వీడియోస్ కూడా. మేము ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చినాం. మీరు ఒకవేళ చూడకపోతే వెళ్ళి వెంటనే చూడండి. చలో, తమ్నైల్ చూసిరు కదా. తెలంగాణలో ఇప్పుడు కుంభమేళా సీజన్ స్టార్ట్ అయింది. తెలంగాణ కుంభమేళా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. తెలంగాణ కుంభమేళా మేడారం జాతర మన తెలంగాణకే రాష్ట్ర పండుగ. అది మళ్ళీ ఈ సీజన్ అంటే 2026లో మళ్ళీ స్టార్ట్ కాబోతుంది. 2 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళా మన మేడారం జాతరకైతే కోట్లాది మంది వెళ్తారు. ఆల్రెడీ వెళ్తున్నారు, వెళ్ళే ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా అందరూ వెళ్తారు. మోస్ట్లీ మీరు కూడా ప్లాన్ చేస్తురా? ఈ సంవత్సరం మేడారంలో చాలా మార్పులు అయితే జరిగినాయంట. చాలా అద్భుతంగా అయితే మేడారం అయితే తీర్చిదిద్దింది మన గవర్నమెంట్. అవన్నీ చూడడానికైనా పోవాలి ఏమేమి చేసిరని చెప్పి. నేనైతే ఇప్పుడు మన తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు పోనీకి అయితే ప్లాన్ చేసిన. నేను ఒక్కడనే కాదు, ఈసారి మళ్ళీ ఫ్యామిలీ అందరం వెళ్తా ఉన్నాం. వెళ్ళామని అయితే ప్లాన్ చేసేసిన. మీరు కూడా ప్లాన్ చేయరి. ఒకవేళ మీకు వీలు కాకపోతే మన వీడియోని మాత్రం చూస్తూ ఎంజాయ్ చేయండి. నేనైతే ఈసారి మేడారంలో ఏం మార్పులైనాయి, ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఏమున్నాయి, దర్శనము అన్నిటిని చూపిస్తా. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి రెడీయా? ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. తర్వాత కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తాన్ని చూడండి, ఎంజాయ్ చేయండి. వీడియో చూసాక మీరు కూడా మేడారం వెళ్ళడానికి ప్లాన్ చేయండి. చిటి, శ్రేయాస్ ఏం చేస్తున్నారు? ఓకే, చలో మేడారం పోయి ఎంజాయ్ చేద్దామా? ఓకే, వెళ్ళి రెడీ కాపోండి. మరి మనము ఘట్టమ్మ దేవస్థానానికి అయితే వచ్చేసినాము. మేడారం పోయే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ అయితే మనకు ఘట్టమ్మ తల్లి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. చలో దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. జై బోలో ఘట్టమ్మ తల్లికి జై. మా బొట్టు ఘట్టమ్మ సమ్మక్క తల్లికి ముఖ్యమైన అంగరక్షకురాలు ఉంటూ యుద్ధంలో సాహసోపేతంగా వీరోచితంగా పోరాడి వీరమరణం అయితే పొందిందంట. అమ్మవారికి ఎప్పుడు తోడుగా ఉండేదట. అందుకే ఇక్కడ ఘట్టమ్మ తల్లి గుడికి కుడి పక్కన సమ్మక్క గద్దె, ఎడం పక్కన సారక్క గద్దె రెండింటిని ప్రతిష్ఠించారనమాట. వరంగల్ నుంచి ములుగుకి వెళ్ళే దారిలో ములుగుకి ఊరి బయటనే స్టార్టింగ్లోనే ఈ ఘట్టమ్మ తల్లి దేవాలయం అయితే వస్తుంది. మనము మేడారంకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆగి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీర్వచనాలు అయితే పొందండి. ఈ ఘట్టమ్మ తల్లి దేవాలయాన్ని గేట్వే ఆఫ్ మేడారం అని కూడా అంటారు. జై బోలో ఘట్టమ్మ తల్లికి. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ పసరా అనే గ్రామం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది పసరా అనేది జంక్షన్ పాయింట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సీదా మేడారంకి అయితే వెళ్ళిపోవచ్చు. ఎవరైతే ప్రైవేట్ వెహికల్లో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అంటే కార్లో కానీ ఆటోలలో కానీ డీసీఎంలో మన ఓన్ వెహికల్లో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. కమాన్ కనబడుతుంది కదా, ఈ కమాన్లకి వెళ్ళిపోతే సీదా మేడారంకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి జస్ట్ 18 కిలోమీటర్లు ఏముంటుంది. అదే బస్సులో వచ్చిన వాళ్ళు అయితేనేమో ఇంకా ముందరికి వెళ్ళి తాడవయ్య అనే ఊరు వస్తుంది. అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులు అయితే అక్కడ నుంచి వస్తాయి అన్నమాట. ఎవరు వచ్చినా కూడా ఇదే కమాన్లకి వెళ్ళి లోపలికి వచ్చేసేయండి. ఈ సంవత్సరం కూడా మనం సమ్మక్క సారక్క జాతరకి అయితే వచ్చేసినాం. జై బోలో సమ్మక్క సారక్క తల్లికి జై హో. పదండిగా మేడారం ఎంట్రన్స్లకి అయితే వచ్చేసినాము. ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. ఇక చూడండి చౌరస్తా ఎంత మంచిగా ఉందో, వావ్ అనాల్సిందే. ఎందుకంటే ఆదివాసీల జీవన విధానాన్ని మన కళ్ళ కట్టేలాగా చూపించడం కోసం అయితే విగ్రహాలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. చూడడానికి ఇవి విగ్రహాలు లేవు,
వాళ్ళే నిలబడ్డట్టుగా అయితే ఉందన్నమాట. ఇక చూడండి, అబ్బాబాబా ఎంత బాగుందో. వావ్, మన రాష్ట్ర పక్షి పాలపిట్ట, తర్వాత ఖడ్గమృగము. ఆహా, వాళ్ళ జీవన విధానాలని మనకు అర్థమయ్యేలాగా క్లియర్ కట్గా అయితే చూపిస్తూ ఉన్నారు అనమాట. నెమళ్ళు, కొంగలు. వావ్, అదిరిపోయింది. రోడ్ అయితే వెడల్పేసిరు. రోడ్డు మధ్యలో డివైడర్లో మట్టి పోసి అయితే ఫిల్ చేసి ఇంకేమేమో వర్కులు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే పనులు అయితే ఉన్నట్టున్నాయి. రోడ్డుకి ఎడమ సైడు కుడి సైడ్ అయితే షాపులు అయితే ఫుల్గానే వెలిసినాయి. తర్వాత టెంపరీ టెంట్లు కూడా రెడీ అయితే చేసిరు. ఇక చూడనీకి అయితే మంచిగానే ఉంది. పనులు అయితే బాగా అవుతున్నాయి ఫుల్గా. అగో మాట్లాడుతుండగానే మేడారం కమాన్ అయితే వచ్చేసింది. కమాన్కి కూడా పెయింటింగ్ వర్క్లు అయితే నడుస్తూ ఉన్నాయి. జై బలో సమ్మక్క సారక్క తల్లికి జై హో. కమాన్ దాటి ముందరికి రాగానే జంపన్న వాగు అయితే వస్తుంది. జంపన్న వాగులో కూడా నీళ్ళు అయితే లేవు, మొత్తం రిపేర్ వర్కులు నడుస్తూ ఉన్నట్టున్నాయి. జంపన్న వాగులా ఇంకా నీళ్ళు వదలలేదు. మామూలుగా నీళ్ళు లక్నవరం నుంచి వదిలితే జంపన్న వాగులకైతే నీళ్ళు వస్తాయి. ప్రస్తుతానికైతే నీళ్ళు ఏం లేవు, కనబడుతుంది కదా. ఇంకా జాతర స్టార్ట్ అయ్యే టైంకి కరెక్ట్గా వదులుతారు. అప్పుడు అంటే అంతమంది జనాలు వస్తే వాళ్ళకి సరిపోవాలి కదా. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటర్ పైపులు పెట్టిరు. చిన్న పిల్ల కాలువ పోతుంది, ఆ పిల్ల కాలువలో స్నానం చేయొచ్చు, లేదంటే పైపులు పెట్టుకొని స్నానాలు చేయొచ్చు. మనం అయితే కాలువలకే పోతున్నాం స్నానం చేయనీకే. నేను చెప్పిన పిల్ల కాలువ ఇదే. ఇప్పుడు దీంట్లోనే మనం స్నానం చేయాల్సింది. చలో స్నానం చేసేద్దాం. ఇక అయిపోయిందారా స్నానం? నీళ్ళు ఎన్ని ఉన్నాయిరా? లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా తక్కువ. మనం లాస్ట్ టైం ఏమో అక్కడ పుత్తలకి అక్కడ పోయి చేసినాము. ఆడ కొంచెం లోతుంటే ఈడనేమో లోతు లేదు. అసలు లోతు కాదు, నీళ్ళు ఎక్కువ లేవు. మా చిన్నోడు మునిగితే కూడా సరిపోతలే, మోకాలు సరిపోతలే. నేను తల ముంచాలంటే తల ముంచితే ముక్కు నేల కానింది, అయినా కూడా సరిపోలే. కానీ నీళ్ళు మాత్రం ఫ్రెష్గా ఉంటాయి. అంత స్ప్రింక్లర్లు స్టార్ట్ చేసారు మళ్ళీ స్నానాలు చేయడానికి. స్నానాలు చేయడానికి ఫెసిలిటీ అయితే మంచిగానే ఉంది. ఫ్రెష్ వాటర్, ఇంకేం కావాలి, సూపర్. వాగుల నీళ్ళు ఉండాలంటే మాత్రం జాతర టైంలోనే ఓపెన్ చేస్తారంట. లేడీస్ స్నానాలు చేసినాక మార్చుకోవడానికి వెనకాల చేంజింగ్ రూమ్స్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ. ఇక దర్శనం పోయే టైం అయింది. మా పక్కన ఉండే రూమ్ వాళ్ళు కూడా అమ్మవారికి మొక్కులు సమర్పించుకోనికైతే బంగారాన్ని తీసుకొని బయలుదేరారు. ఇక మేము కూడా బయలుదేరాలి దర్శనానికి. ఇది ఎంట్రన్స్ కమాను. ఇక్కడ నుంచి మెయిన్ కమాన్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి కనబడుతుంది కదా, అది ఇంకో కమాను. ఎదురు కనబడేది సమ్మక్క గద్దె. లోపలికి వెళ్ళిపోవచ్చు. రెగ్యులర్గా ఇలాగే వస్తారు కదా, బస్ స్టాండ్ నుంచి వచ్చేసి ఇంతకుముందుకి ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ ఉండేది. ఇప్పుడు మొత్తం మార్చేసారు. ఇది మెయిన్ కమాన్ పెట్టి ఇంకా వర్క్ నడుస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలని మనకు వివరించడానికి అయితే ఇక్కడ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇక చూడురి, పండుగలప్పుడు కానీ తర్వాత ఇలాంటి జాతర అప్పుడు కానీ వాళ్ళు వేషధారణ వేసుకుని వాళ్ళు నృత్యాలు అయితే చేస్తారు. అలాంటి విగ్రహాలనే మొత్తం ఇక్కడైతే ప్రతిష్ఠించారు అనమాట. రకరకాల నృత్యాలు, రకరకాల వేషధారణ. అబ్బో, ఏమన్నా ఉందా అంటే సూపర్ అంటే సూపర్. ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది కదా, చాలా బాగుంది. ఈ విగ్రహాలు, ఈ చౌరస్తా చూస్తే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే మళ్ళీ మనం పసరా వెళ్ళిపోతాము. ఇదేమో తాడుబాయి నుంచి వస్తాం, బస్ స్టాండ్ అనమాట. ముందర ఎంట్రన్స్ ఇది. ఆ రోడ్డు కనబడుతుంది కదా, అదేమో చిలకలు గుట్టబోయే రోడ్డు. చలో ఇక దర్శనానికి అయితే పోదాం. లోపల ఎట్లెట్లుందనేది చూపిస్తా పదండి. మేడారంలో మొక్కులు మొక్కినాక వాళ్ళ కోరికలు తీరితే నిలువెత్తు బంగారం ఇస్తాను మొక్కుతారు. ఒక సైడ్ ఏమో ఎవరు మొక్కితే వాళ్ళు కూర్చుంటారు, ఇంకొక సైడ్ ఏమో వాళ్ళ వెయిట్కి తగ్గట్టు బంగారం అన్నమాట. బంగారం తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించుకుంటారు. ఎట్లా అంటే కిలో ఇదైతేనేమో ఎత్తు బంగారము 65 రూపాయలు ఉంటుందంట. ఇదైతేనేమో 80 రూపాయలు, ఇదైతేనేమో 100 రూపాయలు. చిన్నవైతే 50 రూపాయలు లెక్కన ఉన్నాయి. మనకి ఎట్లా కావాలనుకుంటే అట్లా తీసుకొని అమ్మవారికి బెల్లం అయితే సమర్పించుకోవచ్చు. గుడి ముందరనే ఉంది ఈ షాపు. చిట్టి బెల్లం పట్టుకొని వచ్చేస్తా ఉంది అమ్మవారికి సమర్పించుకోవడానికి. చలో చిట్టి దర్శనం పోదామా? జై బలో సమ్మక్క సారక్క తల్లికి. అమ్మో, నువ్వు కూడా నారా? వీడు చూడండి. అరే టుకులు, ఎక్కడ పోతున్నావులా? అబ్బో, చిన్నోడు కూడా బెల్లం తీసుకొని వస్తుండు అమ్మవారికి బెల్లం సమర్పించడానికి. వామ్మో, వీడి గిత్తతున్నాడు. వీడి ఇప్పటి నుంచే బెల్లం సమర్పిస్తాడు అమ్మవారికి. జై బోలో సమ్మక్క తల్లికి, జై సారలమ్మ తల్లికి. వావ్, సూపర్. మనకు గుడికి ఎంట్రన్స్లోనే మెడికల్ క్యాంప్ కూడా ఉంది. గుడికి దగ్గరలోనే పక్కనే చూడండి టిటిడి కళ్యాణ మండపం అని చెప్పేసి ఇక్కడ మనకు మెడికల్ క్యాంప్ అయితే అరేంజ్ చేశారు. అదేమో ఐటీడీఏ ఆఫీసు, అటు సైడ్ ఏమో పసరా రోడ్ అనమాట. ఇదేమో ఎంట్రన్స్. మీకు మెడికల్గా
ఏమైనా అవసరం ఉంటే వెంటనే ఇక్కడికి వచ్చేసి ట్యాబ్లెట్లు సిరప్లు తీసేసుకోండి. ఈ మెడికల్ క్యాంపు ఫ్రీనే, ఉచిత వైద్య శిబిరం అంట. అయిపోయిందా దర్శనం? ఎక్కడి నుంచి వచ్చారు? అశ్వాపురం, ఖమ్మం. ఓకే, మీ బాబుకి పుట్టింటి కదా? మనవాడు. ఓకే ఓకే, ఇంకోట్లేదు. దర్శనం అయిపోయిందా? అయిపోయింది కదా. ఓకే ఓకే. పిల్లలకి పుట్టింటికలు కూడా తీస్తారు మేడారంలో. ఇక చూడు, ఈ గుడి ముందర కూడా అభివృద్ధి పనులు అయితే ఉన్నాయి. ఎదురుగా అయితే పెద్ద పెద్ద షెడ్లు అయితే కడతారు. దర్శనాలకు వచ్చే వాళ్ళని ఆ షెడ్లలో పంపించి అక్కడ నుంచి ఈ క్యూ లైన్ల నుంచి దర్శనానికి అయితే పంపిస్తారనమాట. ఈ అందరు ఈ క్యూ లైన్ల నుంచి వచ్చి సీదా డైరెక్ట్ కమాన్లకి వెళ్ళి, మెయిన్ ఎంట్రన్స్ కమాన్లకి వెళ్ళి గుళ్ళకైతే దర్శనానికి వెళ్ళిపోవాలి. గుడి ముందర ఉన్న ప్రాంగణాన్ని అయితే చూపిస్తా చూడండి. ఈ ప్రాంగణం మొత్తము రాతి స్తంభాలతో అయితే నిర్మిస్తూ ఉన్నారు. ఇక రాతి స్తంభాలను చూస్తే మాత్రం మొత్తంగా అయితే ఆదివాసీలకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు అయితే ఉట్టి పడతా ఉన్నాయి స్తంభం మొత్తంలో. ఇటు సైడ్ స్తంభం ఇలాగే ఉంది, అటు సైడ్ స్తంభం కూడా అలాగే ఉంది. వాళ్ళ నృత్యాలు, వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ కట్టుబాట్లు, తర్వాత వాళ్ళు పెంచుకున్న పక్షులు, వాళ్ళు పెంచుకున్న జంతువులు మొత్తం ఈ స్తంభాల మీద వాళ్ళకు సంబంధించినవి కనబడేలాగా తీర్చిదిద్దిరు ఈ స్తంభాలను. మాత్రం చాలా బాగుంది. గుడి ముందు ప్రాంగణానికి గేటు నిర్మాణ పనులు అయితే ఉన్నాయి. ఈ గేటు దగ్గరనే ఒక గొర్రె పొట్టేలను అయితే కట్టేసి ఉన్నది. అమ్మవారికి సమర్పయానికి అయితే పెట్టినట్టున్నారు. ఇది ఎవరిదో అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అన్న వాళ్ళు అయితే వచ్చారు. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచా? అన్న వాళ్ళు వరంగల్ నుంచి వచ్చారు. ఇక్కడ కనబడే ఆట అన్న వాళ్ళదే. అది జడత వేయడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అంతేనా? జడత ఇచ్చిందా? ఇయ్యలేదా? అదే చూస్తుంది కదా. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తాం. ఓరే అంతేనా? 1 అవర్ నుంచి వెయిట్ చేస్తురా? ఎందుకు మళ్ళీ గట్టిగా మొక్కురి? ఏమంటుంది? టైం ఉందంటనా? అచ్చా అచ్చా అచ్చా. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారట జడత అయ్యడానికి. అమ్మవారు ఎప్పుడు కరుణిస్తుందో చూడాలి మరి. అది అయితే ఇప్పుడు గుడి లోపలికి రాగానే గుడిలో ఉన్నటువంటి ఫేమస్ పర్సనాలిటీల ఫోటోలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఎవరో కాదు, దొంగలు అనమాట వీళ్ళంతా. వీళ్ళతోటి జాగ్రత్త. గుడి లోపలికి వచ్చేసినాము. ఇక మా వాళ్ళు అమ్మవారికి బెల్లం సమర్పయానికి అయితే రెడీగా ఉన్నారు. దర్శనానికి వచ్చే ముందర మాత్రం మొత్తం 3 ద్వారాలు అయితే ఉన్నాయి. 3 ద్వారాల నుంచి దర్శనానికి అయితే అలో చేస్తారు. ప్రతి ఒక్కరి తల మీద బంగారం అయితే ఉంది. బంగారం అయితే అమ్మవారికి సమర్పించడానికి అయితే అందరు తీసుకొని వస్తూ ఉన్నారు. సమ్మక్క తల్లి గద్దె దగ్గరికి అయితే వచ్చేసినా అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటున్నా. నాతో పాటు మీరు కూడా చేసుకోరి. ఈరోజు జనవరి 13, 2026. ఇక్కడ పబ్లిక్ అంతగానం లేరు, కనబడుతుంది చూడండి, కొంచెమే ఉన్నారు. కాబట్టి అందుకనే లోపలికి గద్దె దగ్గరికి అయితే అలో చేసిరు పబ్లిక్ని అందరినీ. వాళ్ళతో పాటు మేము కూడా లోపలికి వచ్చి అమ్మవారిని మంచిగా ముట్టుకొని దర్శనం అయితే చేసుకొని మీకు కూడా దర్శనం చేపిస్తా ఉన్నా. నేను ఒక్కరిని దర్శనం చేసుకోవడం కాదు, మీరు కూడా దర్శనం చేసుకొని నాతో పాటు మీరు కూడా సుఖ సంతోషాలతోటి భోగభాగ్యాలతోటి వర్ధిల్లాలని అమ్మవారిని అయితే మొక్కుతా ఉన్నా. మీరు కూడా మొక్కండి. జై బోలో సమ్మక్క తల్లికి జై. సమ్మక్క తల్లి దర్శనము ఇంత దగ్గర నుంచి చేసుకోవాలంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. నాతో పాటు మీరు కూడా బాగా అదృష్టం చేసుకొని ఉన్నారు కాబట్టి మనకి ఇలాంటి బ్రహ్మాండమైన దర్శన భాగ్యం అయితే అమ్మవారు మనకు కల్పిస్తూ ఉన్నారు. గుడి లోపల ఉన్న రాతి స్తంభాల మీద కూడా మంచిగా మన దేశంలో ఉండే జంతువులన్నిటిని అయితే చెక్కి పెట్టారు. దర్శనం అయితే మస్తు అయింది. ఇక్కడ జనాలు చూడండి ఎట్లా ఉన్నారో. జనాలు అంతా బెల్లం కోసం ఎగబడతా ఉన్నారు. బంగారం తెచ్చుకోవాలని, బంగారం తెచ్చుకోవాలి. అమ్మవారి దగ్గర నుంచి బంగారం తెచ్చుకోవడానికి తెగ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రయత్నం చేసే వాళ్ళకందరికీ బంగారం అయితే దొరుకుతా ఉంది మంచిగా. అయినా దర్శనం అయిపోయింది. ఏం పేరు నీ పేరు? మారుతియా? సూపర్. ఎక్కడి నుంచి వచ్చినావు? వెరీ గుడ్. జై బోలో సమ్మక్క తల్లికి. సమ్మక్క దర్శనం అయిపోయింది. సారక్క దర్శనంకి వెళ్ళాం పదండి. సారక్క దర్శనం అయితే చేసుకోండి. లోపలికి అయితే పంపిస్తలేరు. లోపల బండలు అయితే వేస్తూ ఉన్నారు. అందుకనే ఎవరిని లోపలికి అయితే పంపించట్లే. ఇంత మంచి దర్శనం మనకి ఎప్పుడు కాదు. ఎందుకంటే ఒకవేళ లోపల పంపించినా కూడా అంత జనాలే ఉంటారు. దర్శనం చేసుకోనికైతే మనకు అంత అవకాశం కలగదు. ఇక్కడ నుంచి కూడా దర్శనం చేసుకోవడం మహాభాగ్యం. జై బోలో సారక్క తల్లికి జై. ఇక మీరు చూస్తున్నది గోవిందరాజుల గద్దె. గోవిందరాజుల గద్దె దర్శనం అయితే చేసుకోండి. జై బోలో గోవిందరాజులకి జై. మా బొట్టు పెడతాను. ఇక మీరు ఇప్పుడు చూసేది పగిడిద్దరాజు గద్దె. పగిడిద్దరాజు గద్దెది అయితే దర్శనం చేసుకోండి. జై బోలో పగిడిద్దరాజుకి జై హో. పగిడిద్దరాజు దర్శనం అయిపోయినాక డైరెక్ట్ ఎగ్జిట్. ఇక బయటికి ఎగ్జిట్ కూడా మళ్ళీ 3 గేట్లు ఉన్నాయి. ఎంట్రన్స్లు 3, ఎగ్జిట్లు 3. ఇదొకటి, అదొకటి, అదొకటి. ఇది పగిడిద్దరాజు, గోవిందరాజు, సారక్క, ముందల సమ్మక్క. మొత్తం వర్కే నడుస్తుంది. ఎక్కడ చూసినా వర్క్ వర్క్ వర్క్. అంతా అప్గ్రేడేషన్.
భారీ మార్పులు అయితే మేడారం జాతరలో నడుస్తూ ఉన్నాయి. మేడారం రూపురేఖలు మొత్తం మారిపోతూ ఉన్నాయి. సమ్మక్క గద్దె, సారక్క గద్దె, పక్కనే పోతురాజు గద్దె. జై బోలే పోతురాజు గద్దెకి జై హో. చిట్టి దర్శనం చేసుకున్నావా? ఇక్కడ ఏం దర్శనం చేసుకున్నావు? ఓకే, బాగుందా? నచ్చిందా? ఓకే, చెప్పండి. జై బోలో సమ్మక్క తల్లికి, జై బోలో సారలమ్మ తల్లికి. అమ్మవార్ల దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు కూడా బయటి ద్వారాలని మంచిగా రాతి స్తంభాలు పెట్టి అయితే నిర్మించారు. ఇంకా రాతి స్తంభాల మీద ఏంది, ఆదివాసీల జీవన విధానము ఉట్టిపడేలాగా మంచిగా చెక్కిపించారు. ఇంతటితో అయిపోలేదు, అమ్మవార్ల గద్దెల చుట్టూ ప్రహారీ గోడను అయితే కట్టిరు. ఈ గోడను చూస్తే మాత్రం నవ్వుతో నవ్విష తినాల్సిందే. ఎందుకంటే ఆదివాసీల జీవన విధానాన్ని మన కళ్ళకు కట్టేలాగా చూపిస్తూ ఉన్నారు. ఇక చూడండి, ఇది చూపిస్తా. వాళ్ళు ఎట్లా బతికిర్రు, వాళ్ళు జంతువుల్ని ఎంత మంచిగా మచ్చిగా చేసుకొని వాటి నుంచి వాళ్ళు ఎట్లా లాభం పొందిరు, వాళ్ళ పంటలేంది, వాళ్ళు వాడిన వస్తువులేంది, తర్వాత వాళ్ళ బాంబూ ట్రీస్ మొత్తం వాటిని వాడేది అది కూడా కనబడేటట్టు వాళ్ళ జీవన విధానాన్ని మొత్తం మన కళ్ళకు కట్టేలాగా చూపిస్తున్నారు అనమాట. మొత్తాన్ని మనకు మంచిగా చూపించే ప్రయత్నం అయితే చేసిరు. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా చూస్తే వావ్ అంటారు ఖచ్చితంగా. నిజంగా ఇది అద్భుతమే. జాతర టైం వరకు గుడి చుట్టుపక్కల ప్రాంతం మొత్తం అద్భుతంగా అయితే తయారవుతుంది. మొత్తం మాడిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది. దర్శనం అయితే వేసుకొని వచ్చేసాము. ఇక దర్శనం అయిపోయాక మనకు నెక్స్ట్ పని ఏముంటుంది, ఇక కోడిని కోసుకొని తినాలి. ఇక గుడి నుంచి ముందరికి వచ్చేస్తే ఒక షాప్ అయితే దొరకబట్టినాం. ఇది షాప్ వచ్చేసి ఆ ముందర చౌరస్తా కనబడుతుంది కదా, ఆ చౌరస్తా నుంచి ఇటు సైడ్ వస్తేనేమో దర్శనము, రైట్ సైడ్ పోతేనేమో బస్ స్టాండ్కి. ఈ లైన్లో రావాలి. ఆ చౌరస్తాగా నుంచి కరెక్ట్ ఒక 50-100 మీటర్లు దూరం వస్తే రైట్ సైడ్ ఒక షాప్ అయితే ఉంది. షాప్ పేరు వచ్చేసి లావణ్య కిరాణం జనరల్ స్టోర్. ఈడైతే ఒక నాటుకోడిని అయితే తీసుకుంటా ఉన్నాం. 2.5 కిలోలు పడుతుందా? ఓకే, తీసుకుందామా? అచ్చా, చలో. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఏ షాప్లో అయినా సరే నాటుకోళ్ళు 600 రూపాయల కిలో చెప్తా ఉన్నారు. ఈ ఒక్క షాప్లో మాత్రమే 500 రూపాయల కిలో చెప్తా ఉన్నారు. కోళ్ళు కూడా మంచిగా ఉన్నాయి. మీరు కూడా ఎవరన్నా మేడారం వచ్చిన వాళ్ళు లావణ్య కిరాణా షాప్ కమాన్ నుంచి గుడి పోయే దోవల రైట్ సైడ్లో ఉంటుంది. వచ్చి తీసుకొని కటింగ్కి 100 రూపాయలు, అంటే కాల్చి కొట్టిస్తే. స్కిన్లెస్ అయితేనేమో 50 రూపాయలే. ఓకే, ఇగో ఏమైనా ఓనరు వంటలు కూడా చేసిస్తుంది అంట. రొట్టెలు కూడా వేస్తుంది. రొట్టెలు వంట అన్నీ వేస్తుంది. మంచిగా వేయించుకుంది. జై. ఓకే, మన ఈ షాప్ దగ్గరనే వరంగల్ నుంచి ఒక ముగ్గురు అయితే వచ్చారు. షాప్లోనే వంట చేయించుకొని అయితే తింటా ఉన్నారు. మేడారంలో వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఈ మార్పులు చూసినాక ఏమనిపించిందో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏం పేరు బ్రో? కార్తీక్ గౌడ్ నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారు? దర్గా కాజీపేట. దర్గా కాజీపేట. మన ఇప్పుడు మేడారంలో మా అంత మాడిఫికేషన్ జరుగుతుంది కదా, ఏమనిపిస్తా ఉంది? మేబీ బాగుంటుందేమో అనుకుంటున్నా. ఓకే, ఈ ఇయర్. ఏం పేరు బ్రో? వేణుగౌడ్. నీ పేరు? చందన్. మీరు కూడా కాజీపేటనా? దర్శనం అయిపోయిందా? కళ్ళు తెచ్చుకోండి, చిల్లుగా వరంగల్ బోల్తే. ఓకే, ఎంజాయ్ చేస్తురంట. ఓ, మనోడు మంచిగా ఊరు నుంచి కళ్ళు తెచ్చుకున్నాడు. మేడారం అంటేనే మజా చేయాలి. అమ్మవారి దర్శనం చేసుకోవాలి, ఆశీర్వాదం తీసుకోవాలి, మంచిగా ముక్క తిని చుక్కేయాలి. కళ్ళు అయినా సరే మందు అయినా సరే. డ్రైవింగ్ మాత్రం చేయొద్దు మందు అయినాక, గుర్తుపెట్టుకోరి. వచ్చేటోళ్ళు ఎవరైనా సరే మందు తాగని దోస్తుని తీసుకొచ్చుకోరి, తాగి ఎంజాయ్ చేసి ఆ దోస్తుని తీసుకుపోయి ఇంటికాడ దాపుకోరి. కానీ డ్రైవింగ్లో మాత్రం దాపకూరి. బండ్ల మీద వచ్చిన వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ వాడాలి. ఖచ్చితంగా మందు తాగి డ్రైవ్ మాత్రం చేయొద్దు. ఓకే, ఇది మాత్రం ఫాలో కారు. మేడారంకి వచ్చే వాళ్ళు ముందే ఆర్డర్ కూడా ఇవ్వచ్చంట. వీళ్ళ నెంబర్ ఎత్తా, నోట్ చేసుకోరి. మీరు వచ్చే ముందు ఏం కావాలో చెప్తే వీళ్ళు వండి పెట్టేస్తారు. నెంబర్ ఎత్తా, నోట్ చేసుకోండి. 7670918731 నెంబర్ నోట్ చేసుకోండి, ఫోన్ చేయండి, ఆర్డర్ చేయండి. వీళ్ళ దగ్గరనే కోడిని తీసుకొని వండిస్తే వంట చేయడానికి కోడి ఎంతున్నా సరే 2 కేజీలైనా 1 కేజీ అయినా ఎంతైనా సరే వండించినందుకు 250 రూపాయలు తీసుకుంటారు. కోడి కూడా వీళ్ళ దగ్గరనే తీసుకోవాలి. మామూలుగా బాయిలర్ కోళ్ళు అయితేనేమో 250 రూపాయలు కిలో అంట. నాటుకోళ్ళు అయితే 500. జై సమ్మక్క సారక్క తల్లికి జై. జై బలో సమ్మక్క సారక్క తల్లికి జై హో. మేడారంకి వచ్చి
ఇక్కడ నైట్ స్టే చేయాలనుకుంటే మనకు ఒక మంచి రూమ్లు అయితే కావాలి. మేడారంలో నేనైతే ఒక దగ్గర రూమ్ తీసుకున్నా. లాస్ట్ టైం కూడా ఇదే ఏరియాలో తీసుకున్నా, ఇప్పుడు కూడా సేమ్ అదే ఏరియాలో తీసుకున్నా. చూడండి ఆడ ఎదురుగా చౌరస్తా కనబడతా ఉంది. మనం పసరా నుంచి వచ్చినాం. పసరా నుంచి వస్తే జంపన్న వాగు దాటితే ముందరికి రాగానే చౌరస్తా. ఆ దారిలోకి వెళ్ళి బస్ స్టాండ్ రోడ్డుకి వస్తే ఈ రోడ్లోకి వచ్చినాక మనకి ఎల్విఆర్ రూమ్స్ అని కనబడుతుంది కదా బోర్డు. రూమ్ కూడా చూపిస్తా, ఇప్పుడు వెళ్ళి చూద్దాం రండి. వీళ్ళ ఎదురుగానే మళ్ళీ గల్లీ ఉంటుంది. ఈ గల్లీలోకి వెళ్ళి సీదా పోతే గుడి అనమాట. ఆడ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కూడా కనబడుతుంది కదా, దాని పక్కనే గుడి. ఎల్విఆర్ రూమ్స్, తర్వాత వీళ్ళది షాపు విజయ కూల్ డ్రింక్ అని ఉంటుంది. అవి వచ్చేసి రూమ్స్. పైన ఫ్లోరు వర్క్ అవుతూ ఉంది, కింద రూమ్స్ అయితే ఉన్నాయి. మనం తీసుకున్న రూమ్ ఇది. మా వాళ్ళు వంట చేస్తూ ఉన్నారు. హాలు మనకి రూమ్లో 2 బెడ్లు అయితే ఇస్తాడు. తర్వాత ఇక్కడ కిచెన్ సెటప్, సెల్ఫ్లు కూడా ఉన్నాయి, ఫ్యాన్ కూడా ఉంది. బాత్రూమ్లు వచ్చేసి ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బాత్రూమ్ కూడా నీట్గానే ఉంది. ఇవి వచ్చేసి బాత్రూమ్స్. ఏ రూమ్ వాళ్ళ రూమ్కి బాత్రూమ్ అలాట్ చేసేస్తారు, తాళం కూడా ఇచ్చేస్తారు. వేరే వాళ్ళు ఏం యూజ్ చేయరు, మన బాత్రూమ్ మనకే ఉంటుంది. మీరు మేడారం ఎవరు వచ్చినా కూడా మీకు ఓకే అనుకుంటే ఇడికి రండి, బుక్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఆ నెంబర్ స్క్రీన్ షాట్ పెట్టినా కదా. ఇంతకి ప్రైస్ చెప్పలే కదా. రూమ్ కాస్ట్ వచ్చేసి ఒక రోజుకి 2500 ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇది సీజన్ ఇంకా జాతర స్టార్ట్ అయ్యే టైంకి రేట్లు అయితే పెరుగుతాయి, అది మీకు తెలిసిన విషయమే. మీరు ఫోన్ చేసుకొని మాట్లాడుకోండి, ఓకే. రూమ్స్ అయితే మంచిగా ఉన్నాయి, బాత్రూమ్ కూడా నీట్గా ఉన్నాయి. ఫ్యామిలీతో వస్తే మనకు కావాల్సింది ఇదే, బాత్రూమ్లు, రూమ్ బాగుండాలి. లాలు నాయక్ ఈయననే ఓనర్. ఫోన్ చేయండి, మాట్లాడండి, బుక్ చేసుకోండి, ఓకే. నెంబర్ పైన కూడా కనబడుతూ ఉంది. మనకి స్టవ్లు కూడా రెంట్కి దొరుకుతాయి, తర్వాత సిలిండర్ కూడా రెంట్కి దొరుకుతుంది. స్టవ్ అయితే 150-200 తీసుకుంటారంట సైజుని బట్టి. సిలిండర్ కూడా రెంట్కి ఇస్తారు 300 కిలోకి, ఓకే. ఇచ్చేటప్పుడు వెయిట్ చూసి ఇస్తారు, తీసుకునేటప్పుడు వెయిట్ చూస్తారు, దాన్ని బట్టి రేట్ ఛార్జ్ చేస్తారు. ఇంతకంటే మంచి బెస్ట్ ఆప్షన్ దొరకదు. మీకు మంచిగా గుడికి దగ్గరలో రూమ్స్ కావాలనుకుంటే ఈ రూమ్స్ బుక్ చేసుకోండి. ఆరామ్సే వచ్చి దర్శనం, వంటలు ఎంజాయ్ చేయండి. మేడారంలో ఏ చౌరస్తా చూసినా ఇలాంటి అద్భుతాలే అన్నమాట. మొత్తం ఆదివాసీల జీవన విధానము, సంస్కృతి, సంప్రదాయాలు వాటిని ప్రతిబింబించేలాగా మంచి విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు. ఎక్కడ చూసినా ఇదే. ఈ చౌరస్తా వచ్చేసి మెయిన్ చౌరస్తా. మనం జంపన్న వాగు నుంచి వస్తాం కదా, అక్కడ నుంచి వచ్చినాక ఒక చౌరస్తా అయితే వస్తుంది, అదే చౌరస్తా ఇది. ఈ చౌరస్తా నుంచే రోడ్ 2గా విడిపోతుంది. కుడి సైడ్ ఒక రోడ్డు, ఎడమ సైడ్ ఒకటి. కుడి సైడ్ వెళ్తేనేమో హరితార్ రిసార్ట్కి వెళ్తాము, అలాగనే బస్ స్టాండ్ దాకా వెళ్ళిపోవచ్చు. ఎడమ సైడ్ అయితే సీదా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ దర్శనం లైన్ కాడికి వెళ్ళిపోతాం అన్నట్టు, క్యూ లైన్ల కాడికి. మా వాళ్ళు ఇక చిన్నగా షాపింగ్ అని వచ్చారు. ఇగో ఒక దగ్గరికి వచ్చినాం, మొత్తం ఈడనే ఉన్నాయి. దాని ఏమంటారు, హ్యాండ్ బ్యాగులు, గాజులు, మొత్తం. చలో చూద్దాం ఇక ఏమేమి షాపింగ్ చేస్తారో వీళ్ళు. వామ్మో, ఈ ఆడవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి ఎన్ని షాపులు తిరిగి నచ్చవు. మేము ఈ గాజుల షాపు ఒక 10దో 15దో వస్తున్నాం, చూస్తున్నాం. ఏమైంది చూస్తురు? ఇది 15వ షాపు. ఓకే 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 ఓకే. పాపం వాళ్ళకి ఎంత ఓపిక ఉంది. మాకు సీట్లు కూడా వేసారు చూడగా, మగోళ్ళకే ఇవి తెలుసా. ఈ సీట్లు మా మగోళ్ళకే చూడు, ఓన్లీ జెంట్స్ మాత్రమే కూర్చుంటారు, లేడీస్ షాపింగ్ చేస్తారు. ఓకే ఓకే. అమ్మాయ సీట్లు వేసిన షాపు దాతలకి సుఖీభవ. కాళ్ళు కొలుస్తున్నారా బాబోయ్. చేయండి చేయండి, షాపింగ్ చేయండి. నైట్ పూట కూడా సమ్మక్క సారక్క గద్దెలు ఎట్లుంటాయో చూపిద్దామని తీసుకొచ్చిన. చూడురి. ఎక్కడి నుంచి వచ్చినావు? కోదాడ. ఏం పేరు? త్రివిక్రమ్. ఏం చదువుకుంటున్నావు? 6th క్లాస్. మేడారం ఫస్ట్ టైమా? ఎన్నిసార్లు వచ్చినావు? ఫస్ట్ టైమా? నచ్చిందా? దర్శనం చేసుకున్నావా? ఇప్పుడే వచ్చినావా? ఎప్పుడు వచ్చినావు? వెరీ గుడ్. నేను ఇది 5వసారి రావటం. మీ పేరు? నేను రిటైర్మెంట్ డ్రైవర్, ఆర్టీసీ. సూపర్. ఇక్కడ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న ఏర్పాట్లు చాలా బాగున్నాయి. సీతక్క గారికి మరి థ్యాంక్స్ చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. రోడ్లు బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి. ఓకే. ఇదే విధంగా మన సమ్మక్క తల్లి దీవెనలు కూడా అందరికీ ఉండాలి. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ క్షేమంగా ఇంటికి చేరాలి, వాళ్ళ కోరికలు నెరవేరాలని. జై సమ్మక్క తల్లి. ఏం పేరు నీ పేరు? భాను తిలక్. ఎక్కడి నుంచి వచ్చినావు? అచ్చంపేట్.
మన ఏరియానే. ఏం చదువుకుంటున్నావు? 9th క్లాస్. ఫస్ట్ టైమా? థర్డ్ టైం. వెరీ గుడ్. ఎప్పటి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు ఈ మార్పులన్నీ చూస్తూ, ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి చూడలేదంట. అందరికీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇదంతా అయినాక మళ్ళీ వస్తారట. జై బలో సమ్మక్క తల్లికి. బాగా వచ్చింది ఇప్పుడు. జై బలో సమ్మక్క తల్లికి, జై బలో సారక్క తల్లికి. బామ్మడిదికి నాకు ఇద్దరు బావబామడులకు బంగారం మీద బంగారం వచ్చేసింది. ఈ సంవత్సరం సమ్మక్క సారక్క దయ వల్ల మాకైతే బంగారం మంచిగా లభించింది. ఏమంటావు? హ్యాపీయా? సూపర్. చాలా ఇదే బంగారాన్ని మాకు తెలిసిన వాళ్ళకి అందరికి పంచుతాం. అందరు హ్యాపీగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి. ఓకే, అందరూ మంచిగా సక్సెస్ సాధించాలి, అంతకు మించి అందరూ సంతోషంగా ఉండాలి. చలో, జై బలో సమ్మక్క తల్లికి, జై బలో సారక్క తల్లికి. మంచిగా బంగారం ఫుల్గా వచ్చింది. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరకి ప్రతిసారి ఇలానే వస్తాం మేము. ఇంకా అమ్మవారి దయ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పేసి అని సమ్మక్క తల్లికి సారలక్క తల్లికి కోరుకుంటున్నాను. ఓకే, సాహిత్య ఏమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇది సెకండ్ టైం రావడం, ఇంకా మీతో రావడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేశారు. మాతో పాటు మీకు అందరికి ఉండాలని కోరుకుంటున్నాం. రైట్. అంతకు మించి మనకు బంగారం వచ్చింది. దీనికి మించి సంతోషం ఇంకోటి లేదు. ఏమంటారు? మీరు కూడా మేడారం రారి, అమ్మ ఆశీర్వాదంతో బంగారం తీసుకొని ఇంటికి పోర్రి. నా నెత్తి మీద ఉన్న బంగారము నా కొడుకు పట్టుకొచ్చిండు. బంగారం నువ్వే తీసుకొచ్చినావు కదా? రైట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బాగా పరుగుందా? కాదు, అప్పుడు పట్టుకొచ్చినప్పుడు ఏమనిపించలే? అమ్మవారు నీకు తీసుకోమని ఇచ్చేసిందా? అమ్మవారికి బంగారం సమర్పించుకున్నారు. అన్న కొంచెం బంగారం ఇవ్వదే అంటే తమ్ముడు మొత్తం తీసుకోపోయాడు. బంగారం మొత్తం వేసుకొచ్చేసిన. మేడారంలో ఆదివాసీలకు సంబంధించి మ్యూజియం కూడా ఉందన్నమాట. అది చూడడానికి అయితే వచ్చేసినాము. ఈ మ్యూజియం వచ్చేసి బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది, వాకేబుల్ అనమాట, నడుచుకుంటూ రావచ్చు. గుడికి కూడా దగ్గరనే. చలో చిట్టి వెళ్దామా మ్యూజియంకి? చలో. శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం. మనకి మ్యూజియంలోకి ఎంట్రీ అయితే టికెట్ ఉంది. ఒక్కొక్కరికి 10 రూపాయలు. చిన్నపిల్లలకైతే ఏం లేదు, పెద్దవాళ్ళకైతే 10 రూపాయలకు ఒకటి. మేడారం చుట్టూ చూడాల్సిన ప్రదేశాల లిస్ట్ అయితే ఇక్కడ పెట్టేసారు. మనకి ఎంట్రన్స్లోనే కొమరం భీం స్టాచ్యూ అయితే కనబడుతుంది. ఈ కొయ్యోళ్ళవి ఇంట్లో వస్తువులు వాళ్ళు ఏమేమి వాడిరు, ఎట్లా జీవన విధానం ఏందని మొత్తం చూపించేది అనమాట. ఇదంతా బాగుంది. చిట్టి ఎలా ఉంది మ్యూజియం? బాగుందా? నచ్చిందా? లోపల ఆదివాసులు వాడిన వస్తువులన్నీ కూడా చూసినావు కదా? వాళ్ళు ఎట్లా వంటలు ఎట్లా చేసుకునేటోళ్ళు, వాళ్ళ కుండలు, బడిసెలు, కత్తులు అన్నీ చూసినావా? ఓకే. డోల్ చూసావా? రైట్. నచ్చిందా? ఓకే. మేడారంని మొత్తంని ఒకసారి డ్రోన్ వ్యూలో చూద్దామా ఎలా ఉందో? డ్రోన్ షాట్లో చిలకల గుట్టను కూడా చూపించేస్తా, చూడండి. చలో, ఇంకెందుకు లేటు, చలో డ్రోన్ వ్యూ.
ఎలా అనిపించింది డ్రోన్ వ్యూ? నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. అలాగే డ్రోన్ వ్యూ చూశాక ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చిలకలగుట్టకు అయితే వస్తూ ఉన్నాము. మన గుడికి ఎదురు ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్లోకి వెళ్ళి సీదా వస్తే చిలకలగుట్ట దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఈ ఎంట్రన్స్ గేట్ కనబడుతుంది కదా, ఈ గేట్ల నుంచి లోపలికి పోయి పండుగ రోజు అమ్మవారిని గుట్టలకి వెళ్ళి తీసుకొని వస్తారు మేళ తాళాలతోటి. సమ్మక్క తల్లి చిలకల గుట్టలో ఉంటుంది. ఇక చూపిస్తున్నా చూడండి, నా వెనక కనబడే కొండ ఉంది కదా, ఇదే గుట్ట. పైకి పోయి జాతర రోజు అమ్మవారిని తీసుకొని వస్తారు మంచిగా మేళ తాళాలతోటి. ఇంతకుముందుకు ఒక గేట్ చూపించిన కదా, ఆ గేటే అనమాట అది. ఇక్కడ కూడా జనాలు మంచిగా వంటలు చేసుకొని ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు. ఇక చూడురి ఏర్పాట్లు అయితే అవుతా ఉన్నాయి. ఇవరేమో బాత్రూమ్లు, ఇక్కడ టెంట్లు వేసుకొని మంచిగా వంటలు అయితే చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మంచిగా నీళ్ళ ఫెసిలిటీ ఉంది. చూపిస్తారా రే? ఇంతకుముందు చూపించిన గేట్ ఉంది కదా, గేట్ దాటుకొని ముందరికి వస్తే ఇక రైట్ సైడ్ అయితే ఇక చిన్న కాలువ పోతూ ఉంటుంది. ఈ కాలువ దగ్గర బండ్లు ఆపుకొని కిందికి అయితే దిగాలి. చేయొచ్చు, కానీ ఇది తాగే నీళ్ళు చిట్టివి. బాగుందా ఈ ప్లేస్? ఇదే చిలకల గుట్ట అనమాట. అమ్మవారు ఇక్కడనే లోపల పైన ఉంటుంది. నీళ్ళు అయితే మంచిగా ఫుల్ క్రిస్టల్ క్లియర్ నీళ్ళు. ఎంత బాగున్నాయి చూడండి, చల్లగా కాళ్ళు పెట్టగానే సూపర్ అనిపిస్తూ ఉంది. అంకుల్ ఎట్లుంది అంకుల్ ఈ ప్లేసు? సూపర్. బాగుందా? నచ్చిందా? నీళ్ళు బాగున్నాయా? అదే తాగినవారా? బాగున్నాయా? తీయగున్నాయా? మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ప్లేస్ చీకటి అయిపోయింది, అప్పటికి లైటింగ్ లేకుండే. ఇప్పుడు డే టైంలో వచ్చినాం మీకు చూపించడానికి. చూడండి, మీరు కూడా ఇక్కడికి మేడారంకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చిలకలగుట్టకు వచ్చి మంచిగా నీటి టేస్ట్ చూడండి, చాలా బాగుంటాయి. మీరే మళ్ళీ క్యాన్లు పట్టుకోబోతారు. మేము ఆల్రెడీ పట్టుకొని వెళ్తున్నాం. ఈ నీళ్ళు లోపల ఆ కొండల నుంచి కిందికి వచ్చినాక లోపల నుంచి ఒక దార అయితే వస్తూ ఉంది. ఆ దారాలకి వెళ్ళి అయితే కంటిన్యూగా వస్తున్నాయి. ఇక్కడ మంచిగా తాటి బొత్త పెట్టి నీళ్ళు తాగడానికి అయితే ఏర్పాట్లు చేసారు. ఈ నీళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటాయంట. ఇక రైనీ సీజన్లో అయితే కంటిన్యూగా వస్తాయి. ఈ టైంలో కూడా నీళ్ళు వస్తున్నాయంటే సూపర్ కదా. ఎండాకాలం కూడా నీళ్ళు ఉంటాయంట. ఇక్కడ ఎప్పుడు నీళ్ళు ఉంటాయి, చల్లగా చాలా బాగుంటుంది. మేడారంలో ఘోరంగా దుమ్ము పడుతూ ఉంది. చూడు మన కార్ ఎట్లా అయిపోయిందో. ఘోరంగా అంటే ఘోరంగా దుమ్ము, మొత్తం దుమ్మే. ఇక మావాడేమో దీని మీద మొత్తం పేర్లు రాసి పెట్టేసిండు. హైదరాబాద్ బుల్ రైడర్ అట. ఎలా అనిపించింది మేడారం? బాగుందా? మేడారంలో మొత్తము అభివృద్ధి పనులు అయితే ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. మొత్తం మేడారం రూపురేఖలే మారిపోతూ ఉన్నాయి. చలో మరి మీరు కూడా ప్లాన్ చేయండి. నాకు తెలిసి మీరు ఆల్రెడీ ప్లాన్ చేసే ఉంటారు. తొందరగా వచ్చేసేయండి, అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందండి. అలాగనే మేడారంలో అన్ని ప్లేసులు కవర్ చేయండి. ఈసారి మ్యూజియంకి వెళ్ళండి, చిలకలగుట్టకి వెళ్ళండి, మన జంపన్న వాగుల స్నానాలు కూడా చేయండి. ఓకే, నీళ్ళు ఫ్రెష్గానే ఉన్నాయి, కాకపోతే తక్కువ ఉన్నాయి. జాతర టైంలో వస్తే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. జన సముద్రం ఉంటుంది, అది సంగతి. చలో ఇక మరి నేను ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తా ఉన్నా. మీరు కూడా మేడారం ప్లాన్ చేయరి, వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందండి, ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయండి. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. కొత్త వీడియోలు వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్లు వస్తాయి, మన కొత్త వీడియోలు చూడొచ్చు. అలాగే ఈ వీడియో చూశాక మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్పెషల్గా డ్రోన్ షాట్స్ ఏమనిపించినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందరికి వస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.